అయితే ఋషభ ఒక్కటైతే మన ఇంటికి వచ్చింది. ఇగో తిను. ఋషభ అయితే తింటుంది. అదిగో చూడండి గైస్, తిను. ఇగో ఏమైతే పెడుతుంది. చూసినావానే నానమ్మకి చూసినావానే గోపురం ఎంత పెద్దగా ఉందో. గోపురం చూసినావా? దీనికంటే అదే ఎక్కువ ఉంది. అమ్మ చూడే ఎంత ఓల్డ్ అంబోతో. ఇక చూడండి గైస్, దీని గోపురం అయితే చూడండి గైస్. యూజెస్ ఆఫ్ కౌసీస్, వాటికి ఇట్లా ఇంత పెద్ద గోపురం ఉన్నట్టయితే ఆడ పాలైతే మస్తు బలం ఇస్తాయి మీకైతే. అది శివుడికి లింగం మీద వస్తే మీకు అనుకున్నది అలా జరుగుతుంది. ఇంకోటి మొగది అనుకుంటే దాన్ని వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఆవులు అనేటివి బియ్యం తీసుకొద్దాము. ఆవుల మగవాటి యూరిన్ తాగితే మనకు మంచిది. వాటి పెండలు పిడికలు తీసుకొని మన ఇంటి ముంగడ పెడితే నరదిష్టి దురదిష్టి మొత్తం వెళ్తుంది. దీని ద్వారా ఇటువంటి ఆవులు అంటే మనకు మచ్ యూస్. ఋషభ అయితే తింటుండదు. ఋషభాన్ని చూపెడదామంటే మీ అందరికీ పంపి గిమ వేందోడు పోయిందా? ఋషభ అవుతున్నాడు. ఇక్కైతే రాలేదు. ఇగో ఋషభ అవుతున్నాడు ప్రజెంట్ ఇక్కడ. ఋషభ ఉంటేనే కదా గైస్. తినురా ఋషభకైతే ఫస్ట్ ఆకులు పెడుతున్నా. వికెట్ చూపెట్టాలి ఎంత సంతోషపడుతాడో వాడైతే. నాకైతే నీ నవ్వులలో చెప్పచ్చు. వాడినైతే నేను అలా ఎగ్జైట్మెంట్ కొనొచ్చని. ఋషభ పోదాం పరా. బాయ్ గైస్. అనుకోకండి ఋషభ తినేంత వరకు ఉండడమే మనం. ఋషభ గారు తినాలి కదా గైస్. ముందైతే నేను తినకపోయినా సరే వెయిట్ ఆవులకైతే కంపల్సరీ పెడతా. నా సెల్ ఛార్జింగ్ ఎంత తెలుసా? 15 అయింది. ఛార్జింగ్ నేను పెడతాను గైస్. చూడండి గైస్, పాపం చాలా ఆకలితో ఉంది. ఋషభ అయితే తింటుంది. చాలా ఓల్డ్ ఉంది. చూసారా గోపురం ఎలా ఉందో ఎంత పెద్దగా. మనైతే 2 సార్లు ఆవులని మంద ఋషభ నుంచి నంది వరకు అందరు చిన్న నుండి పెద్ద ముసలి నుండి అవన్నీ ఆవులు వచ్చినాయట. నేను లేకుండే, నేను మంచిర్యాల ఉండే కదా గైస్. మళ్ళీ అట్లా రావాలి, మళ్ళీ అట్లా వస్తే బాగుంటుంది ఋషభతోటి. ఋషభ గారితో అవన్నీ కనుక వస్తే మన కోరిక అయితే నెరవేరుతుంది గైస్. ఋషభ అయితే కంపల్సరీ రేపు ఇప్పుడుకి నైట్ అయినా తీసుకురావాలి. ఓకేనా? ఇగో తినుడైతే ఆపేసింది. తినడం అయితే ఆపేసింది. కనబడటం లేదేమో. తిను. కాలు కింద అయితే కొన్ని ఉన్నాయి.
అవన్నది కొంచెం ఆకలి మీద ఉంది. వాళ్ళని అయితే ఏమైంది ఏం కొట్టరా తిరు. అయింది ఆరని పని. తిను. అరే నాని ఆగో 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 శివాంశి. శివాంశి కుమ్ముతుంది మీ ఇద్దరు పని చెప్తుంది. రాలేదు అంకుల్. వచ్చిందండి ఫంక్షన్ కి పోయిండు. ఫంక్షన్ కి వంశీ అన్నయ్యది. అక్కడికి వెళ్ళేది హల్దీ ఫంక్షన్కి వెళ్ళండి. రేపే అన్నయ్య రేపు. నాన్న చిన్నది అడిగింది. ఇట్లా చూసారా గైస్ దాని మోపురం అయితే. ఒక గైస్ ఇంతగా ముందు అయితే ఈ బుడ్డి పాప సుత్తి ఇంత బుడ్డి ఉంది కానీ ముంగటికి ఎత్తాను అడుగు. ఆ పాప వల్ల అయితే ఋషభ అయితే కొంచెం ఇంజూర్ అయింది. ఇంజూర్ కాదు, దాని కోపం వచ్చింది. ఒకటేసారి ఇట్ అన్నది. ఆ చీకటి ఉన్నది, అది ఏం కనిపించలేదు, ఆ వీడియో లేదు, పాస్ లేదు, తీసి ఎక్కడెక్కడ పెట్టిగా మా మమ్మ అయితే అంతే కాదు, సేమ్ వినిపించుకోకుండా ఋషభ వెళ్తుంది. బాయ్ బాయ్ ఋషభ. ఇష్యూ ఆల్ గైస్ అగైన్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఋషభ వెళ్తుంది. ఓకే, మరి వీళ్ళందరూ ఆవులంది మందకు మంది వస్తాయా? కామెంట్ చేయండి. ఓకే, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇష్యూ ఆల్.